నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. ఎస్సీ వర్గీకరణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలు ధారపోసిన మాదిగ అమరవీరుల త్యాగం వృధా కావద్దని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ అమలు జరపాలని సీనియర్ అంబేద్కరిస్ట్ మాజీ కౌన్సిలర్ గాదపాక రవీందర్ అన్నారు. ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అమరవీరులను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాదపాక రవీందర్ మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం కోసం ఎందరో వీరులు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. వారి త్యాగాన్ని మర్చిపోకుండా ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు కొలుగూరి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్ల వెంకటస్వామి మాదిగ, కండె సుధాకర్ మాదిగ, ఎంఈఎఫ్ నాయకులు ముక్కెర సంపత్ కుమార్, బీసీ సంఘం నాయకులు బిడిశెట్టి రాజు, యాక్టర్ కనకం వెంకట్, అంబేద్కర్ సంఘం నాయకులు కొమ్ముల సంపత్, బెజ్జంకి బాబు, కొడముంజ రవీందర్, కోతి దేవేందర్, వడ్లూరి తిరుపతి, యూత్ అధ్యక్షులు దుబ్బాల అనిల్, వేల్పుల మహేందర్, మొలుగూరి సునీత, బెజ్జంకి సతీష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పులు గుట్టిన చేతులతోటే చరిత్రనేమో తిరగరాయమని, డప్పులు కొట్టిన చేతులతోనే పోరాటాలకు దారులెయ్యమని, నలుదిక్కులను ఒక్కటి చేసి హక్కుల పోరును ముందుకు నడిపిన నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో, మంద కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, ఈదు మూడిలో పురుడు పోసినది తెలుగు రాష్ట్రములో విస్తరించినది, జిల్లలు పల్లెలు తట్టి లేపుతూ ఢిల్లీ కోటను ముట్టడించినది, న్యాయమైన మన వాటా కోసం లోకాన్నంతా ఏకం చేసిన నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో, మంద కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, దళిత జాతిలో 59 కులాలుగా మనమందరం ఉంటే 58 కులాల వాళ్ళం అన్ని రంగముల ఆగమైతిమి, ఏబిసిడిల వర్గీకరణ సామాజిక సమన్యాయం అడిగిన మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో, మంద కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 3 దశాబ్దాలుగా ఏబిసిడి ఉద్యమం అలుపెరగని పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నది. మందకృష్ణ గారి నాయకత్వంలో స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి క్రమంలో అనేక మంది మాదిగ సోదరమణులు అసూలు బాయడం జరిగింది. వారి పోరాట స్ఫూర్తిని స్మరించుకోవడానికి ఈరోజు మాదిగ అమరవీరుల సంస్మరణ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో, వారి ఆత్మకు శాంతి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో, వారి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి బీసీలలోనైతే ఏ విధంగా ఏబిసిడి గ్రూపులుగా విభజన జరిగి వారి జనాభా వాటాల ప్రకారము వారికి ఫలాలు అందుతూ ఉన్నాయో
అదేవిధంగా ఎస్సీలలో కూడా ఉన్నటువంటి 59 కులాలను ఏబిసిడీలుగా వర్గీకరించి చట్టబద్ధత కల్పించి వారి జనాభా దామాషా ప్రకారం వారి వాటాలు దక్కాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో మందకృష్ణ మాదిగ గారు గత 3 దశాబ్దాలుగా పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 2004 సంవత్సరం లోపల ఏబిసిడి ఫలితాలు ఒక 3-4 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి సందర్భంలో అనేక మందికి ఉద్యోగాలు సాధించడం జరిగింది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో సమాన వాటా దక్కాలే, జనాభా దామాషా ప్రకారం వాటాలు దక్కాలనేటువంటి ఉద్దేశంతో గత 3 నెలల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఏబిసిడీలకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. మరి ఆ తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకసభ్య కమిషన్ నియమించి చట్టబద్ధత కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నది. కానీ మధ్యలో కొన్ని ఆటంకాలు అనేటువంటి ఎదురవుతున్నటువంటి సందర్భం లోపల మందకృష్ణ గారి నాయకత్వం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ ఏకతాటిపై పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో అసూలు వాసినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి మాదిగ అమరవీరులను సంస్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించడం అనేటువంటిది మంచి సాంప్రదాయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏబిసిడీల సాధనలో అలుపెరగని పోరాటాన్ని మాదిగ జాతి హక్కుల సాధన కోసం జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి మాదిగ మృతవీరులకు ఈరోజు నివాళులు అర్పించాలని చెప్పేసి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ అమరవీరులను యాది చేసుకుంటూ వారి యొక్క మరణత్వం, వీరత్వం ద్వారానే ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ, ఏబిసిడీల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని, అనేక రాజకీయ పార్టీల యొక్క ఒత్తిళ్లను ఎదుర్కొని ఈరోజు వర్గీకరణ అమలు దిశగా ఇలా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగిందనంటే గౌరవ మందకృష్ణ మాదిగతో పాటు ప్రాణాలు అర్పించినటువంటి మాదిగ మృతవీరుల యొక్క త్యాగ ఫలితం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఈ తెలంగాణ రాష్ట్ర మాదిగల పక్షాన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం, జై మాదిగా, జై మాదిగా. జోహార్ మాదిగా మన వీరులకు, జోహార్ జోహార్. జోహార్ మాదిగా మన వీరులకు, జోహార్ జోహార్. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ఫోటో కొడతాను. అందరు పడతలేదా బాబు? మీ బస్సేనా? మీ బస్సేనా? మాన్యశ్రీ శ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా అలుపెరగని రిజర్వేషన్ పోరాటంలో భాగంగా అమరులైనటువంటి మాదిగ అమరవీరులకు ఈరోజు మన హుస్నాబాద్ నియోజకవర్గం అంబేద్కర్ చౌరస్తాలో వారికి అమరులైనటువంటి ఉద్యమంలో అమరులు అవడం, వారి యొక్క